ఈరోజు వీడియోలో యూడైస్ ప్లస్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్లో స్టూడెంట్స్ యొక్క ఆధార్ వ్యాలిడేషన్ చేసేటటువంటి ప్రాసెస్ గురించి, అట్లాగే ఆధార్ వ్యాలిడేషన్ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటాని సరిచేసి, మళ్ళీ అలా ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆధార్ వ్యాలిడేషన్ ఎలా చేయాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా దీనికి సంబంధించి udisplus.government.in దీంట్లో మనం స్టూడెంట్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్లో లాగిన్ అవ్వాలి. స్కూల్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయడం ద్వారా మనం యూడైస్ ప్లస్ యొక్క వెబ్సైట్ హోమ్ పేజీలోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్ 2023-24 ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ 23-24 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్స్ యొక్క ఆధార్ వ్యాలిడేషన్ చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లాసు, ఎంట్రీ స్టేటస్, ఆధార్ స్టేటస్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఈ ఆధార్ వ్యాలిడేషన్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఎంట్రీ స్టేటస్ ఏదైతే ఉందో అది ముందు అందరి యొక్క ఎంట్రీ స్టేటస్ చూడాలి. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నేమ్స్ ఇలా కనబడుతూ ఉంటాయి. ఆధార్ వ్యాలిడేషన్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చివరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఆధార్ స్టేటస్ వచ్చేసరికి వెరిఫైడ్ ఫ్రమ్ UIDAI అగైనెస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఇట్లా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉందో వారందరికీ కూడా ఆధార్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయినట్లు ఇట్లా గ్రీన్ కలర్లో కనిపించే వాళ్ళకి. అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్కి ఈ ఆధార్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇలా రెడ్ కలర్లో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉంది. స్టేటస్ వచ్చేసరికి వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని చెప్పేసి ఆ ఫెయిల్ అవ్వడానికి ఇక్కడ రీజన్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఆ రీజన్ ఏంటంటే ఆధార్ కానీ, నేమ్ కానీ, జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ మన స్కూల్లో ఉన్నటువంటి డేటాకి ఈ ఆధార్ సైట్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ రెండింటికి మిస్ మ్యాచ్ అవ్వటం వల్ల ఆధార్ వ్యాలిడేషన్ అనేది అవ్వలేదు, ఫెయిల్ అయింది అని చెప్పేసి ఈ రీజన్. సో ఇప్పుడు మనం ఎవరైతే స్టూడెంట్స్కి ఆధార్ వ్యాలిడేషన్ ఫెయిల్ అయిందో వారికి వారి యొక్క ఆధార్ నెంబరు, నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ వీటి 4టిని కూడా ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారము మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసి ఆధార్ వ్యాలిడేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి అసలు ఎంతమందికి ఇలా ఆధార్ వ్యాలిడేషన్ ఫెయిల్ అయ్యింది అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ స్టేటస్ ఏదైతే ఉందో దానిలో వ్యాలిడేషన్ ఫెయిల్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. ఈ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ వ్యాలిడేషన్ ఫెయిల్ అయినటువంటి ప్రతి క్లాసులో కూడా ఆధార్ వ్యాలిడేషన్ ఫెయిల్ అయినటువంటి అందరి స్టూడెంట్స్ నేమ్స్ ఇలా ఉంటాయి మనకి. వీళ్ళందరూ కూడా ఆధార్ వ్యాలిడేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు అనమాట. వీళ్ళని 1 by 1 మనం వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఓపెన్ చేసి ఈ 4 ఆప్షన్స్ ఆధారు, నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మిస్ మ్యాచ్ అయిందో వాటిని మళ్ళీ ఎడిట్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా వీళ్ళకి వ్యాలిడేషన్ మళ్ళీ మనం చేయొచ్చు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి సంబంధించి ఆధార్ వ్యాలిడేషన్ ఎలా చేయాలనేది మనం చూద్దాం. నేను ఇక్కడ ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్లో మనకి స్టేటస్ వెరిఫికేషన్ ఫెయిల్ అని చెప్పేసి కనబడుతుంది. వ్యాలిడేషన్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఆ స్టూడెంట్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టూడెంట్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనం స్టూడెంట్ మాడ్యూల్లో డేటా ఎంట్రీ చేయడానికి ఇంతకుముందు ఓపెన్ చేసినటువంటి 3 మాడ్యూల్స్ కూడా జనరల్ ప్రొఫైలు, ఎన్రోల్మెంట్ డీటెయిల్స్,
ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా ఓపెన్ అవుతాయి. దీనిలో ఫస్ట్ జనరల్ ప్రొఫైల్‌లో మనకి ఇక్కడ 4.17లో ఒక చెక్ బాక్స్ ఉంది. ఏమని ఉంది అంటే డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ ఎస్డిఎంఎస్. సో ఆధార్ డీటెయిల్స్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారా అన్నటువంటి ఈ చెక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ నేమ్ ఆన్ స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఈ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేయాలి. మనం ఆధార్ వ్యాలిడేషన్ ఫెయిల్ అవడానికి 4 రీజన్స్ చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే నేమ్లో మార్పులు చేర్పులు ఉండడం వల్ల కానీ, అంటే సర్నేమ్కి నేమ్కి మధ్యలో గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల కానీ, డేట్ ఆఫ్ బర్త్లో తేడా ఉండటం వల్ల కానీ, ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది మిస్ మ్యాచ్ అవ్వటం వల్ల కానీ, జెండర్ ఏదైతే ఉందో అది మేల్ బదులు ఫిమేల్ బదులు మేలు అవ్వటం వల్ల కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసులో ఇక్కడ ఈ స్టూడెంట్ కేసులో ఈ స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి షేక్ హర్ఫత్ నిసా, తను ఫిమేల్, కానీ ఇక్కడ జెండర్ వచ్చేసరికి మేల్ అని చెప్పేసి నోట్ చేయడం జరిగింది. అంటే చైల్డ్ ఇన్ఫోలో ఉన్న డేటా ప్రకారము అప్పుడు నోట్ చేసేటప్పుడు ఇలా మేల్ బదులు ఫిమేల్ పడింది. దీన్ని ఇప్పుడు మనం సరి చేయాల్సి ఉంటుంది. సో మేల్ బదులు ఫిమేల్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి నేము వీటికి చేంజెస్ ఏమైనా ఉన్నాయేమో ఆధార్ కార్డులో చూసుకుని యాజ్ పర్ ఆధార్ కార్డ్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని మొత్తం కూడా ఎడిట్ చేసి మళ్ళీ స్టూడెంట్ యొక్క 12 నెంబర్లు ఉన్నటువంటి ఆధార్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం ఎంటర్ చేయాలి. ఇలా స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అప్డేట్ అనే బటన్ మీద మనం ప్రెస్ చేయాలి. జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. క్లోజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేస్తే మనం సెకండ్ విండో అయినటువంటి ఎన్రోల్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్తాము. ఇక్కడ కూడా ఎటువంటి మార్పులు చేయకుండా డేటాను సేవ్ చేయాల్సి ఉంటుంది. ఎన్రోల్మెంట్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి థర్డ్ విండో అయినటువంటి ఫెసిలిటీస్ అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మనం డేటాని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి బ్యాక్ టు స్కూల్ డాష్బోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి మనం ఇందాక ఏ స్టూడెంట్కి అయితే ఆధార్ వ్యాలిడేషన్కి ప్రాసెస్ చేసామో ఆ స్టూడెంట్ని ఇక్కడ ఉన్నటువంటి క్లాసులో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కావాలంటే సెర్చ్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సెర్చ్ బాక్స్లో కన్సర్న్ స్టూడెంట్ యొక్క నేమ్ టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ మనకి నేమ్ కనపడుతుంది అనమాట. సో అలా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఈ వ్యాలిడేటెడ్ అగైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం డేటా ఎడిట్ చేసాం కాబట్టి దీని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకు మారినటువంటి స్టేటస్ కనబడుతుంది. వెరిఫైడ్ ఫ్రమ్ UIDA అగైనెస్ట్ నేమ్, జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ కన్సర్న్ స్టూడెంట్ మనం ఇందాక చూసినటువంటి కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి ఇందాక ఫెయిల్ అయినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క ఆధార్ వ్యాలిడేషన్ని ఇప్పుడు మనం వెరిఫై చేసి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎడిట్ చేసి నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ నెంబరు ఈ 4 ఏదో ఒక దాంట్లో మిస్టేక్ ఉండటం వల్ల ఆధార్ వ్యాలిడేషన్ ఫెయిల్ అవుతుంది. దాన్ని సరిచేసి ఇలా మనం ఈ కన్సర్న్ స్టూడెంట్కి వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరికైతే ఆధార్ వ్యాలిడేషన్ ఫెయిల్ అని చెప్పేసి వచ్చిందో వాళ్ళందరి యొక్క ఆధార్ వ్యాలిడేషన్ కూడా ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారము నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆధార్ నెంబరు ఈ 4 ఏదైతే మిస్టేక్ ఉండటం వల్ల ఆధార్ వ్యాలిడేషన్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళకి ఆధార్ వ్యాలిడేషన్ మనం ఈ విధంగా చేసుకోవచ్చు.